డాక్టర్ స్నిగ్ద రంజిత్ గారు మనతో ఉన్నారండి. నమస్తే మేడం. చెప్పండి మేడం, అంటే మీరు కేరళ నుంచి ఇక్కడ వచ్చి ప్రిన్సిపల్ గా చేయడం, హౌ ఇస్ ఇట్ పాసిబుల్? It's like there is nothing which is impossible kada. Everything is possible. If we really want to do, anything is possible. అంటే బాయ్స్ కంటే అది వర్కౌట్ అవుతుంది ఫ్యామిలీ వదిలిపెట్టి, బట్ మీరు ఒక లేడీగా ఉండి అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి ఫ్యామిలీ వదిలిపెట్టి ఒక ఉమెన్ గా ఇట్లా ఈ రంగంలో రావడం అనేది గ్రేట్ థింగ్ కదా. Of course, great ante you can call it as great, but daniki actually there is a lot of thing which need to be added to that. ఇప్పుడు ఎడ్యుకేషన్ అన్నట్టు ఇట్స్ లైక్ అ ప్యాషన్ ఫర్ మీ. టీచింగ్ ఎడ్యుకేషన్ ఇట్స్ లైక్ అ ప్యాషన్ ఫర్ మీ బికాస్ మై ఎడ్యుకేషన్ ఇస్ కంప్లీట్లీ డన్ ఇన్ కేరళ. ఐ వాస్ born and brought up in Kerala. So after completing all my studies and doing my PhD and all that, I have also worked in different sectors. Higher education sectors lo work chesanu, school education sector lo work chesanu. So basically Warangal gurinchi I have heard very less about Warangal. So mana management nunchi ఒక డిస్కషన్ జరిగింది. చీఫ్ అడ్వైజర్ ఆఫ్ ద స్కూల్ డాక్టర్ నాగేష్ సార్ హ్యాడ్ యాక్చువల్లీ ఒక కాల్ చేశారు. సో కాల్లో వీ హ్యాడ్ అ లాంగ్ డిస్కషన్ ఏం జరిగిందంటే ఇప్పుడు ఏరియా గురించి, స్కూల్ గురించి వీ హ్యాడ్ అ లాంగ్ డిస్కషన్. ఇది ఒక లైక్ బిట్ రిమోట్, మన స్కూల్స్ అన్ని కొంచెం సిటీలో ఉంది. సో వీ నీడ్ టు ఇంప్రూవ్ ద ఎడ్యుకేషన్ ఆఫ్ ద ఏరియా అన్నట్టు ఒక థాట్ వచ్చింది. సో ఆ విజన్ నాకు చాలా నచ్చింది. ఇప్పుడు సార్ తో మాట్లాడితే సార్ ఏమన్నారు అంటే దానికి ఇంకా కొంచెం యాక్చువల్లీ యాడ్ చేయాలంటే, నాకు ఆఫ్టర్ మ్యారేజ్ నేను ఐఎమ్ మ్యారీడ్ టు అ పర్సన్ హూస్ born and brought up in తెలంగాణ. సో అట్లా బ్యాక్గ్రౌండ్ ఉంది, కానీ we were in different parts of India. కేరళ నుంచి యాక్చువల్లీ we have been in different parts like Pune, Bangalore అన్నట్టు. కానీ వరంగల్ ఉన్నట్టు ఒక ఇంటీరియర్ లొకేషన్ we never thought of. సో అట్లా సపోర్ట్ ఆల్సో వాజ్ దేర్ ఫ్రమ్ మై ఫ్యామిలీ ఎండ్. వరంగల్ అసలు ఐ నెవర్ థాట్ ఆఫ్ కమింగ్ టు వరంగల్ అండ్ టేకింగ్ అప్ సచ్. Exactly. Certain things happen for good. And whatever happens, if it's for the good of others, certainly it is good for us also. This is what I believe. ఎలా అనిపిస్తుంది మేడం, అంటే మీ కేరళకి ఇక్కడ మా తెలుగు ప్రజలు ఎలా అనిపిస్తుంది? See, every state has a culture of its own. దానికి ఒక స్పెషాలిటీ డిఫరెంట్ ఉంటుంది. సో వెన్ ఐ కేమ్ హియర్ నాకు యాక్చువల్లీ తెలుగు వాజ్ ఆల్సో సంథింగ్ విచ్ ఐ కెనాట్ స్పీక్. ఇప్పుడు ఎవ్రీబడి కొంచెం నేర్చుకుంటున్నాను. ఆఫ్ కోర్స్, వై నాట్? ఎవ్రీ లాంగ్వేజ్ హాస్ అ బ్యూటీ. ఇప్పుడు కేరళ మలయాళం ఇస్ అ లాంగ్వేజ్ దేర్. అది మాట్లాడాలంటే అది ఇంకో the way you talk is different. మా తెలుగులో అనిపిస్తుంది. It's a very beautiful language. Easy ఏం కాదు, ఏదైనా ఈజీ లేదు. బట్ if you really want to do something, nothing is impossible. నేను ఇప్పుడు చెప్పేలాగా ఎనీథింగ్ యూ కెన్ డూ, కానీ మాకు అది యూ షుడ్ హ్యావ్ అ ప్యాషన్ టు డూ ఇట్. సో దూరం నుంచి అసలు ఇక్కడికి వచ్చి వర్క్ చేయాలని ఆ ఇంటర్వ్యూ కాల్ మీకు ఎట్లా అనిపించింది? అసలు ఎక్కడ డిసైడ్ అయ్యారు? No, actually that time I was in Hyderabad. So sir తో మాట్లాడినప్పుడు it's not a city culture, city లేదు, పిల్లలు background is different. So అలా ఒక long call actually. So told me about the vision. ఇప్పుడు స్కూల్ ఎట్లా ఉంది, ఒక 5 years తర్వాత how the school is going to be, how he is planning to even have a hospital nearby. So పిల్లలకి ఏదైనా ఎమర్జెన్సీ వస్తే కూడా దగ్గరే ఉంటుంది, ఎందుకంటే this is a hostel campus. So I was like very clear about the vision. ఆ vision లో నాకు కొంచెం ఛాలెంజింగ్ అనిపించింది. అట్ ద సేమ్ టైమ్ ఇన్ ద ఫ్యూచర్ మన ఒక హిస్టరీ లాగా ఉంటుంది. మనం అందరూ చేసేది వి ఆల్సో డూ మీన్స్ దర్ ఇస్ నథింగ్ స్పెషల్ అబౌట్ ఇట్. అదే సార్ థాట్ నాకు కూడా ఈజీగా రిఫ్లెక్ట్ అయింది, కనెక్ట్ అయింది అన్నట్టు. సో దెన్ డిస్కషన్ వెంట్ ఆన్. ఒక కాల్ ఇట్లా ఉంది, దిస్ ఇస్ ద సిచ్యువేషన్. సో అందుకే నేను ఫోన్ లో మాట్లాడుతున్నాను, మీరు వచ్చే ముందు నేను అందుకే మాట్లాడుతున్నాను, కొంచెం మీ గురించి తెలియాలి, వెదర్ యూ విల్ బి ఏబుల్ టు డూ ఇట్ హియర్. అది ఒకటి, whether you will be able to control or to bring whatever you want to the people out here. ఇంకా నా విజన్ ఇది అన్నట్టు సార్ చెప్పింది. అప్పుడు నేను కూడా ఏమన్నానంటే నా విజన్ కూడా ఆల్మోస్ట్ ఇట్స్ లైక్ డూయింగ్ సంథింగ్ డిఫరెంట్, కొంచెం ఛాలెంజింగ్ అనిపించింది. అండ్ ద వే ద సపోర్ట్ దే సెట్ దట్ దే గోన్ టు గివ్ మీ ఆల్సో వాజ్ అ మెయిన్ ఫ్యాక్టర్. తర్వాత చైర్మన్ సార్తో, కరెస్పాండెంట్ సార్తో వీ హ్యాడ్ లాట్ ఆఫ్ మీటింగ్స్. ఒక మీటింగ్ కాదు అది. ఇక్కడ ఆలోచించే థింగ్ ఏంటంటే
చాలా మంది సిటీ కల్చర్ కి అలవాటు పడ్డవారు. అంటే ఇప్పుడు మన వరంగల్ దగ్గరే, బట్ ఏమంటే కొంచెం అంత కల్చర్ అనేది విలేజ్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. సో అక్కడ నిలవడం అనేది చాలా మంది కష్టం అసలు ఈ రోజుల్లో. అట్లాంటివి ఇక్కడ 2 years నుంచి వర్క్ చేస్తున్నారంటే రియల్లీ గ్రేట్. అంత మీకు ముందుగానే చెప్పేసి క్లియర్ కట్ గా చెప్పడం సార్ వల్ల కూడా గుడ్ థింగ్ అసలు. ఎందుకంటే కొంతమంది వస్తారు వెంటనే వెళ్ళిపోతారు. అట్లా అవ్వద్దు, ఎవరు వచ్చినా స్టాండర్డ్ ఉండాలని వాళ్ళ థింకింగ్ కూడా బాగుంది. అందుకే ఒక్క డిస్కషన్ లో డిసిషన్ ఏం తీసుకోవాలండి. వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ డిస్కషన్ స్కూల్ గురించి, అబౌట్ ద చిల్డ్రన్, వాట్ ఆర్ వీ ప్లానింగ్ టు డూ. ఒక బిజినెస్ లాగా మనం వీఆర్ నాట్ లుకింగ్ ఎట్ ద ఎడ్యుకేషన్. దిస్ ఇస్ వాట్ ఐ లైక్డ్ అబౌట్ ద మిషన్ ఆఫ్ ద స్కూల్. ఎగ్జాక్ట్లీ. సో ఒక ఏరియా డెవలప్ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ ఇట్స్ నాట్ ఓన్లీ for our place, we also want to bring more children who are from interior part of different places in and around Warangal. So residential campus idi, inta pedda campus idi, so exactly it's a different level thought. So I felt like if I be a part of that, and I was confident that I can really do a good role in that. సో అలా అన్ని డిస్కషన్లో చైర్మన్ సార్ తో కూడా సేమ్ డిస్కషన్ జరిగింది. సో వాస్ లైక్ యూ డోంట్ నో ద లాంగ్వేజ్. సో ఐఎమ్ లైక్ వితౌట్ నోయింగ్ తెలుగు విల్ ఐ బి ఏబుల్ టు ఇంటరాక్ట్ విత్ ద పేరెంట్స్ అండ్ ఆల్. మనం ఉన్నాం కదా, వీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. అప్పుడు నాకు ఐ కెనాట్ టాక్ ఈవెన్ 1 or 2 words. ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్. అదే అప్పుడు సార్ ఏమన్నారంటే అది పర్వాలేదు, దేర్ ఆర్ సో మెనీ పీపుల్ టు సపోర్ట్, సో వీ విల్ టేక్ కేర్ ఆఫ్ దాట్. So parents know whatever they need, you can tell to them in the whichever language that you're comfortable with. Management also supported me a lot in that. Lot of challenges were certainly there. It is still there. Kani manam em chesina koncham అధిగమించి మనం ముందుకెళ్ళాలి. Exactly we need to get through that. ఓకే మ్యామ్, మనం ఇప్పటిదాకా మీ పర్సనల్ గా విన్నాం కదా. ఇప్పుడు అంటే మీరు ఒక ఉమెన్ గా బయటకు వచ్చి ఫ్యామిలీకి దూరం, ఎంత దూరం, అలానే చాలా మంది టాలెంట్ ఉండి కూడా బయటికి రాలేని మహిళలు చాలా మంది ఉన్నారు. వాళ్ళ టాలెంట్ ఉన్నా తొక్కే పడుతున్నారు. ఇంట్లో కానివ్వండి, బయట పరిస్థితులు భయపడి బయటికి రానే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళ కోసం ఏం చెప్దాం అనుకుంటున్నారు? See, it's actually a very important thing, a big issue. It is పెద్ద సమస్య and it's something which everybody talks about. మనం ఇప్పుడు ఫెమినిస్ట్ లాగా ఆలోచిస్తే ఈక్వాలిటీ గురించి మాట్లాడతారు, కానీ ఇట్స్ లైక్ the whole society should support. అది ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలంటే ఫ్యామిలీ నుంచి. ఫ్యామిలీ is the first place where anything starts. ఇప్పుడు మన పిల్లలను ఫస్ట్ ఇంట్లోనే we have to teach them the right things. ప్రొటెక్షన్ కాదు, మనం వీ హ్యావ్ టు గివ్ ఇంపార్టెన్స్ టు దేర్ థాట్స్. వాళ్ళ థాట్స్, చాయిసెస్కి ఎట్లా ఇంపార్టెన్స్ ఇస్తాం, వాళ్ళు ఎట్లా ఇండిపెండెంట్ థింకింగ్ కి ఎట్లా హెల్ప్ చేద్దాం. ఎగ్జాక్ట్లీ విత్ ఇన్ ద ఫ్యామిలీ. అది ప్రొటెక్షన్ అంటే వాళ్ళు సేఫ్టీ కాదు అక్కడ. వాట్ వీ షుడ్ ఎంఫసైజ్ నాట్ జస్ట్ it's not even equality, okay, importance iyali. What thoughts you are giving to a boy, the same way the thoughts of the girl also need to be prioritized in the family. Okay, son ki as a mother, suppose as a mother, how are you going to tell your sons that this is how a woman needs to be respected? Basically a respect nerpiyadame, that's what I'm trying to say. A respect adi first family nunchi, tarvata school. సో మనం స్కూల్లో ఇట్లా చాలా ఫెస్టివల్ ఒకేషన్స్, చాలా programs we conduct to educate the students about this respecting the fellow beings, respecting women. So ఇప్పుడు as you are saying, within the family ila problem solve aithe they will be able to come out. So first the family should support the women to come out, and certainly ఒక్కొక్క ఫ్యామిలీ సెట్ అయితేనే ఒక సొసైటీ ఈజీగా సెట్ అవుతుంది. సో ఫస్ట్ ద యాటిట్యూడ్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్యామిలీ మెంబర్ షుడ్ చేంజ్. అండ్ బేసికలీ ఇట్స్ నాట్ జస్ట్ మెన్. మనం ఎప్పుడు చెప్తాం ఒక ఉమెన్ కి ఎనిమి ఉమెన్ అన్నట్టు, కానీ ఇట్స్ లైక్ అల్టిమేట్లీ ఎవ్రీబడి షుడ్ సపోర్ట్ ఈచ్ అదర్. అది మదర్ కావచ్చు, మదర్ ఇన్ లో కావచ్చు, సో ఇట్ కుడ్ బి యువర్ సిస్టర్ ఆర్ యువర్ బ్రదర్, యువర్ ఫాదర్, ఎవ్రీబడి ఇన్ ద ఫ్యామిలీ షుడ్ సపోర్ట్ ఈచ్ అదర్. ఎవరికి ఏ కేపబిలిటీ ఉంది దాని బేసిస్ లో వర్క్ చేస్తే ఫ్యామిలీ విల్ బి బెటర్. ద సేమ్ వే ఇన్ ద హోల్ సొసైటీ ఎవ్రీబడి హ్యాస్ సమ్ అదర్ కేపబిలిటీ. అది మనం ఎట్లా యూజ్ చేస్తున్నాం దాని బేసిస్ లో బెనిఫిట్స్ వస్తుంది. సో వీ వాంట్ అవర్ సొసైటీ టు బి బెటర్. ఒక మహిళలో ప్రతి రంగంలో ఒక్కొక్కరు ఒక్కొక్క టాలెంట్ అనేది ఉంటుంది. ఆ టాలెంట్ ని వాళ్ళు గుర్తించి ఫస్ట్ ఆఫ్ ఆల్ సపోర్ట్ చేయాల్సింది. ఒకవేళ వైఫ్ అయితే హస్బెండ్, పిల్లలు అయితే మన పేరెంట్స్ అవనివ్వండి, ఒకవేళ కోడలు అయితే అత్త మామ, వీళ్ళు ముఖ్యంగా సపోర్ట్ చేస్తే బయట సమాజం ఎన్ని అంటున్నా
వీళ్ళు ఎవ్వరు లెక్క చేయరు. ఎగ్జాక్ట్లీ, అవసరం కూడా లేదు మనకు వాళ్ళు. ఫస్ట్ మన ఫ్యామిలీ మనకి కరెక్ట్ ఉన్నంత వరకు అవతల వాళ్ళు ఎంత తోపైనా మనకు అనవసరం. అబ్సల్యూట్లీ. సో అక్కడ ఏం ఛాలెంజెస్ వచ్చినా యూ విల్ బి వి హావ్ అ సపోర్ట్ టు ఆల్ ఫ్యామిలీ. అదే ఫాల్ బ్యాక్ అయితే కూడా బౌన్స్ బ్యాక్ అవుతుంది అన్నట్టు. సో ఇట్ విల్ బికమ్ మాట్లాడగలుగుతున్నా అంటే మన ఫ్యామిలీ సపోర్ట్ చేస్తుంది అంటే మనం అబ్సల్యూట్లీ అట్లనే అందరికి అందరు సపోర్ట్ చేయాలి, అందరు బయటికి రావాలి. బాయ్స్ కంటే ముఖ్యంగా గర్ల్స్ అన్నిట్లో ఉండాలి. ఆల్మోస్ట్ వచ్చేసాం, ఇంకా రావాలి. అలానే ఇప్పుడున్న కల్చర్లో అంటే బిజీ లైఫ్ అయిపోయింది. యాక్చువల్గా పేరెంట్స్ ఇద్దరు కష్టపడితేనే లైఫ్ లీడ్ చేసే పరిస్థితుల్లో పిల్లల మీద కేరింగ్ మిస్ అవుతుంది. ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళు సెల్ ఫోన్లో ఎక్కువ మునిగిపోయి కల్చర్ మర్చిపోయి రాంగ్ స్టెప్స్ వేస్తున్నారు. అలాంటి స్టూడెంట్స్ కోసం ఏమైనా ఇద్దాం అనుకుంటున్నారా? This is actually again yet another, you're bringing up all the issues which are very very important. So ఇప్పుడు technology communication devices పిల్లలకి it's like very easily available. Generally వాళ్ళు ఎప్పుడు ఇంటికి వెళ్తే ఇప్పుడు డే స్కాలర్స్, in our school we have day scholars and hostel students. Day scholars parents ki generally what they keep telling is as soon as they go home they take the phone and sit with the phone. So ఇప్పుడు what happens is like you have to restrict the usage of your children. If you don't tell it, who is going to tell them? Okay, certainly school can do it to an extent. School nunchi cheppochu. We are actually calling the students and counseling them. At least once in a month we call the students and tell them that you should not use smartphones because you don't know what is right, what is wrong. Adi filter chesi use cheyadaniki వాళ్ళ ఏజ్ కాదు. ఈ కరోనా టైంలో ఆన్లైన్ ఎక్కువ అయింది. ఎగ్జాక్ట్లీ, కానీ ఇది అయిపోయింది కదా. కానీ స్టిల్ స్టూడెంట్స్ హావ్ నాట్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. అప్పుడు ఇదే మనం మళ్ళీ చెప్పాలి, ఎందుకంటే వాళ్ళ ఏజ్ తక్కువ, కానీ ద కైండ్ ఆఫ్ మైండ్ సెట్ దే హ్యావ్ అండ్ ద స్మార్ట్నెస్ వాట్ దిస్ జనరేషన్ చిల్డ్రన్ ఆర్ హ్యావింగ్ ఇస్ మోర్. గేమ్స్ అవనివ్వండి, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అనవసరంగా ఏజ్ కు మించి వాళ్ళు వాడేయడం, అసలు దాంట్లో అవసరం లేకపోయినా ఇన్వాల్వ్ అవడం. 6th క్లాస్ 7th క్లాస్ పిల్లలు కూడా ఇన్వాల్వ్ అయిపోయి చాటింగ్ చేసుకునే కల్చర్ అయితే టోటల్ గా మారిపోయింది. ఇది కంట్రోల్ చేయాలంటే ఇది కూడా అదే నేను చెప్తున్నాను. ఇప్పుడు స్కూల్లో పిల్లలు ఫోన్ తీసుకురావట్లేదు కదా, సో దే నాట్ గోన్ గెట్ అన్ ఆపర్చునిటీ దేర్. ఇది కూడా ఎక్కడ చేయాలంటే అది కూడా ఫ్యామిలీ నుంచే. Parents, as you said, parents are becoming busy, but ultimately what we are living for. As a parent, if you ask me, I'm also living for my children. So, ఎక్కువ టైం పిల్లలతో స్పెండ్ చేయలేదు, that's a different thing. At least వాళ్ళు రాంగ్ వే వెళ్ళకుండా చూడాలి. At least that is mandatory. ఫోన్ ఇచ్చేసి మనం we can do our works, it's not a right thing. ఇప్పుడు స్కూల్ నుంచి ఎంత చెప్పినా we cannot go to each and every home and observe them. No, that is not practically possible. వచ్చేసి కౌన్సిల్ చేస్తే they will be really telling we will not do. పేరెంట్స్ తో మాట్లాడుతున్నాం, పేరెంట్స్ ను పిలిచి చెప్తున్నాం, దిస్ ఇస్ నాట్ రైట్, యూ డోంట్ గివ్ యువర్ ఫోన్స్ వై యూ గివింగ్ దెమ్. ఇంకా టెక్నాలజీ కావాలి, కానీ మనం కంప్యూటర్లు వాడవచ్చు. వీ కెన్ ఫిల్టర్ ద కంటెంట్ అండ్ గివ్ ఇట్ టు ద స్టూడెంట్స్. స్కూల్లో కంప్యూటర్ ఎడ్యుకేషన్ ఉంది, ఐటీ ఉంది, బికాస్ ద ఫ్యూచర్ ఇస్ గోన్ టు బి ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. టెక్నాలజీ తెలియకుండా పిల్లలు ముందుకు వెళ్ళలేదు. సో దే షుడ్ సర్టన్లీ నో దట్. కానీ ఒక చిన్న డివైస్లో వాళ్ళు ఏం చేస్తున్నారో ఎవ్వరూ అబ్జర్వ్ చేయట్లేదు. So ultimately Indian culture and civilization is something which should give importance to the respect, and this is going again back to our first discussion. Ikkada respect women ki iyalante ఇలాంటి టెక్నాలజీ కమ్యూనికేషన్ డివైసెస్ లో the projection is in a different way. అది చూస్తే పిల్లలు ఎట్లా ఇస్తారు? So that's again another thing. So if we guide our students, if we guide our children in the right way, ఇలాంటి problems future లో రాదు. So that is where we have to start from. పిల్లలకి ఎట్లయితే మనం చెప్తే అర్థమవుతుందో ఆ వేలో మనం వెళ్ళాలి. ఎగ్జాక్ట్లీ, కానీ ఇన్స్టెడ్ ఆఫ్ స్టాపింగ్ కంప్లీట్లీ అబ్జర్వ్ చేసి దిస్ ఇస్ గుడ్, దిస్ ఇస్ బ్యాడ్ అన్నట్టు ఒక ఏజ్ లో మనం చెప్పకుండా, ఇప్పుడు హౌ పేరెంట్స్ యూస్ టు డూ ఇట్ బిఫోర్, ఇవి లేకుండా హౌ పేరెంట్స్ యూస్ టు ఎక్స్ప్లెయిన్, అప్పుడు కూడా దేర్ యూస్ టు బి లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్, క్రిమినల్ ఇష్యూస్ ఉండేది. సో హౌ ఆర్ వి గోన్ టు tell them? It can be like based on what a parent feels right is to a child, and parents should also tell the child that ఏదైనా ప్రాబ్లం ఉందంటే ఫస్ట్ నా దగ్గర రావాలి, ఆ కాన్ఫిడెన్స్ ఇవ్వాలి. మనం పిల్లలకి అంత ఫ్రీడమ్ ఇవ్వాలి. ఎట్ టైం మనం అంటే ఒక భయం అనేది ఎగ్జాక్ట్లీ ఆ బ్యాలెన్స్ ఎక్కడైనా మిస్ అవుతుంది. దట్ ఇస్ వాట్ ఎగ్జాక్ట్లీ ద ప్రాబ్లమ్ ఇస్. అసలు అది ఏమవుతుందో ఎక్కడ లోపం వస్తుందో తెలియట్లేదు, కానీ మొత్తానికి కల్చర్ అయితే మారిపోతుంది. బట్ somewhere or the other we need to do, and what we are trying to do is as a head of an education institution, that is also responsible
responsibility of each educational institutions to ensure that this doesn't happen. So మనం counseling ఇస్తున్నాం ఇలాంటి situations ఎవరైనా parents if they're bringing to our notice or if we get to know, we call the children and counsel. కానీ there's a limit to it is what I'm trying to say. We will certainly do. ఇప్పుడు ఫ్యామిలీ తర్వాత స్కూల్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ద రోల్, ఎందుకంటే ఆ ఏజ్ గ్రూప్ పిల్లలు హౌ దే కెన్ బి మోల్డెడ్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. చిన్నపిల్లలు కెన్ బి మోల్డెడ్ మచ్ బెటర్ దాన్ అన్ అడల్ట్. So we certainly take up the responsibility, and it is a responsibility of each and every educational institution to give that right advice to the children. టెక్నాలజీ యూజ్ చేయకుండా కాదు, ఇప్పుడు మన టిల్ 10th స్టాండర్డ్ స్టూడెంట్స్ డి నాట్ యూజ్ ఫోన్, అవసరమే లేదు వాళ్ళకి. బేస్డ్ ఆన్ ది రిక్వైర్మెంట్, ఇప్పుడు పేరెంట్స్ ఏదైనా వాళ్ళతో నేర్చుకుంటారంటే కూడా వాట్ ఐ విల్ సే ఇస్ అవసరమే లేదు వాళ్ళకి. గూగుల్ సెర్చ్ చేయాలంటే, ఇన్ఫర్మేషన్ చేయాలంటే కూడా వాట్ ఇన్ఫర్మేషన్ ఇస్ గోయింగ్ టు కమ్, వీ డోంట్ నో వెదర్ ఇట్ ఇస్ రైట్ ఆర్ రాంగ్. ఎగ్జాక్ట్లీ, అవసరం లేదు. బుక్స్ ఉన్నాయి, ఇంకా రెఫర్ చేయాలంటే డిజిటల్ లైబ్రరీ ఉంది, మన కంప్యూటర్ ల్యాబ్స్ ఉన్నాయి, వీ విల్ బి గివింగ్. సో వాట్ ఎవర్ ఇస్ దేర్, లెట్ దెమ్ లెర్న్ టు యూజ్ ఇట్. వెన్ దే గో టు హైయర్ ఎడ్యుకేషన్, అక్కడ చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. బై ద టైమ్ దే విల్ ఆల్సో గెట్ టు నో వాట్ ఈస్ రైట్, వాట్ ఈస్ రాంగ్. అప్పుడు డిసిషన్ దే కెన్ ఓన్లీ టేక్. సో ఆ ఏజ్ వరకు రెస్ట్రిక్ట్ చేస్తే ఇట్ విల్ బి గుడ్. ఇదే ఫోన్లు కాకుండా ప్రస్తుతం ఉన్న కాలంలో కల్చర్ మారిపోయింది, ఫ్యాషన్ మారిపోయింది, మనం తీసుకునే ఫుడ్ మారిపోయింది. ఈవెన్ చెప్పాలంటే డైరెక్ట్ చెప్పాలంటే మత్తు పదార్థాలకు కూడా బానిసలు అయిపోతున్నారు చిన్న ఏజ్ లోనే. ప్లస్ అమ్మాయిలకి మనం డ్రెస్ సెన్స్ చెప్తే మనకి కామన్ సెన్స్ లేదా అన్న కాడికి తయారవుతారు. అంటే కల్చర్ అనేది ఒక ఏజ్, ఇప్పుడు కాలేజ్ లో కానివ్వండి, స్కూల్లో కానివ్వండి, ఒక రిస్ట్రిక్షన్స్ అనేది ఉంటుంది. సో జాబ్ పరంగా వచ్చే వరకు అది ఉండకపోయే వరకు డ్రెస్సింగ్ కల్చర్ అయితే మొత్తం మారిపోయింది. అసలు ఇది మన ఇండియానా అమెరికానా అన్నట్లు అయిపోయింది. దానికి చేంజెస్ ఏం లేవంటారా? See, that's what I'm saying. So, a generation, somewhere down the line, a generation change aayindi. So, what we are seeing now in the corporate sectors, the software sectors and all is like, they can come up to the office in whichever dress they want. Etla comfortable untundi raavachu. Kani ippudu kuda oka teacher no, when they come to the school, there is a dress code for them. Why? Because they are going to teach the children. So akkada untundi, inka ekkadeno adi maaripotundi. So what can we do? So actually it needs to be from every end. Ade nenu cheppedi government okkaru kaadu, it's like everybody. Mundu parents cheppali. ఒక్కొక్క పేరెంట్, ఇప్పుడు చిన్న పిల్లలు as you said, girls how they need to dress, మదర్ చెప్పాలి. ఇంకొకటి వన్ మోర్ another discussion which is going on is like it's also in the eyes of the observer. మనం ఇప్పుడు డ్రెస్సింగ్ సెన్స్ లో డీసెన్సీ మెయింటైన్ చేయాలి బేసికలీ. It's not about the kind of clothes that you wear. Certain feminists might come up with a question as in like, decent ga dress cheyalekunda emaitadi. So women are equal to men. Adi inkoka discussion. చూస్తున్నారు మీరు ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు డిబేట్ లో ఫస్ట్ ఏదైనా టాపిక్ వస్తే మీరు వేసుకునే డ్రెస్ బట్టే మిమ్మల్ని వాళ్ళు ట్రీట్ చేస్తున్నారు. That's what I'm saying. So అక్కడ ఈక్వాలిటీ అంటే నేను ముందే చెప్పే ఈక్వాలిటీ అండ్ దిస్ ఇస్ డిఫరెంట్. ఈక్వాలిటీ అంటే మన డ్రెస్సింగ్ సెన్స్ లో కాదు, ఏదైనా we want to live in a society according to the limits of the society. So how you are presentable to the society, our decency we have to maintain. So decency is also variant from culture to culture. Indian culture lo decency ఇంకొకటి ఉంటుంది. If you're talking about కానీ అన్ని దేశాలు మన వైపు తిరిగి మన చీర కట్టును కడుతుంటే మనోళ్ళు ఎగ్జాక్ట్లీ. సో మేము వేస్తాం, జీన్స్ వేసుకోవాలి కొన్ని సిచ్యువేషన్ తప్పు, కానీ దాన్ని కూడా మనం కామెంట్ ఇవ్వకుండా మనం కంట్రోల్లో ఉండగలిగేటట్టు ఉండాలి. కానీ ఎదుటోళ్ళకి డైరెక్ట్ ఛాన్స్ మనమే ఇస్తున్నాం మన డ్రెస్సింగ్ స్టైల్. That's what I'm saying. So decency according to where you are there. ఇప్పుడు ఒక కల్చర్ లో ఒక విధంగా ఉంటుంది, అది లాంగ్వేజ్ అయినా, డ్రెస్ సెన్స్ అయినా, ఫుడ్ అయినా. సో అకార్డింగ్ టు దట్ వీ హ్యావ్ టు కీప్ అవర్ స్టాండర్డ్ సో దట్ we will be like comfortable. Ultimately what we need is a comfort living. Comfortable ante everybody whoever is a part of that should accept us. Acceptance antarki kavali kada. Fine, controversy also is a good thing, but at the same time ultimately happiness is what everybody needs. So happiness ekkada nunchi vastundi? If a woman wants happiness ultimately when they reach their goal. So ala ante that's what, if we are talking about bringing the western culture here, akada chala good things are there. Why don't we bring that up? Why are we only thinking about the dress culture and all? Well, economic independence ఉంటుంది. మీరు చెప్పేది వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ మనం తీసుకున్నాం కానీ అక్కడ ఉన్న వాళ్ళ టాలెంట్, వాళ్ళ తెలివితేటలు మీరు అబ్జర్వ్ చేస్తలేరు అంటున్నారా? ఎగ్జాక్ట్లీ. సో అది మనం చేసుకోవచ్చు. ఇప్పుడు అక్కడ the way women are confident. ఉన్న కాలం అదే అయిపోయింది మేడం. మంచి చెప్తుంటే అందులో మంచి ఎతకట్లేదు, దాంట్లో చెడు తీసుకొని చెడునే ఫాలో అవుతుంది. ఎగ్జాక్ట్లీ.
So they are taking, as you said, our maybe our dress culture, or the kind of traditions we had, mana yoga laga. So even Western, they are going to follow this, and we are having a mixed culture. So anything which is good we can take. But it is like, as you said, we have to take the good, it is in our hand. Manam, we are going with good means it's beneficial for us. హస్బెండ్ ఏమైనా డ్రెస్ వేసుకొని చెప్తే నాకు ఫ్రీడమ్ ఇస్తలేడు, నాకు నమ్మకం లేదు. పేరెంట్స్ ఏమైనా చెప్తుంటే మీరు నాకు ఫ్రీడమ్ ఇస్తలేరు, నేను హాస్టల్కి వెళ్ళిపోతా. ఇట్లాంటివన్నీ పిల్లల్లో థాట్స్ వస్తున్నాయి. అసలు అవి ఎందుకు వస్తున్నాయో, కల్చర్ ఏం నుంచి వస్తుంది. బయటకు వెళ్తుంటే ఒక్కొక్కసారి వీళ్ళ పేరెంట్స్ ఏమంటలేరు అన్నంత షాక్ అయిపోతున్నాను మేడం నేను డ్రెస్సులు చూసి. ఈవెన్ మన వరంగల్లో కూడా అదే చెప్తున్నాను, వాళ్ళకి మోడర్నైజేషన్ అంటే డ్రెస్ లోనే కనిపిస్తుంది. దే ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ మోడర్నైజేషన్ ఆల్సో ఎగ్జాక్ట్లీ యూ కెన్ అచీవ్ యువర్ గోల్స్. అక్కడ కూడా వీఆర్ ఫాలోయింగ్ ద కల్చర్. అండ్ గ్లోబలైజేషన్ అంటే ఇది డ్రెస్ సెన్స్ లో, ఫుడ్ కల్చర్ లో మాత్రం కాదు కదా. దట్స్ వాట్ ఐమ్ ట్రైయింగ్ టు సే. దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ విచ్ వీ నీడ్ టు లెర్న్ ఫ్రమ్ దెమ్. ఇండిపెండెన్స్, ఎకనామిక్ ఇండిపెండెన్స్ ఉంటుంది. సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఇంటర్నేషనల్ లేడీ ఫిగర్స్ హూ ఆర్ ద ప్రెసిడెంట్స్ అండ్ హూ ఆర్ ద లీడర్స్ ఆఫ్ ఆల్ దీస్. వాళ్ళ డ్రెస్ సెన్స్ చూస్తే ఎంత డీసెంట్ గా ఉంటుంది. దే మైట్ నాట్ బి వేరింగ్ అ సారీ, బట్ ద వే దే క్యారీ దెమ్సెల్వ్స్ కాన్ఫిడెంట్లీ. So it's about what you follow, whether it is in the way they approach a thing, or whether it is in only external thing. You can also take up a lot of internal, your confidence, the way you talk, the communication skills. So English manam ippudu maatladutunnam. English is a foreign language, but there is nothing bad about it kada. Endukante it's like a global unit. పరిస్థితుల్లో మనం అదర్ కంట్రీ వాళ్ళతో డీల్ చేస్తున్నప్పుడు అది ఆటోమేటిక్ గా మనం ఎగ్జాక్ట్లీ వాళ్ళు తెలుగు నేర్చుకునేది దే ఆర్ నాట్ ఫీలింగ్ ఇట్ as bad. మనకు అవసరం ఎగ్జాక్ట్లీ because we are going there. So it's all based on the requirements what is there. ఫాలోయింగ్ అవుతారు. డ్రెస్, ఇన్స్టాగ్రామ్ వీడియోస్, వీటి వల్ల ఫాలోవర్స్ పెడతాయి. ఇట్లా కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డ్రెస్ చేసుకునే విధానాన్ని బట్టి, మన దగ్గర ఉన్న టాలెంట్ బట్టి కూడా ఫాలోయింగ్ వస్తుంది. ఫస్ట్ నువ్వు కరెక్ట్ నుండి కరెక్ట్ గోల్ రీచ్ అయితే నీ దగ్గరికి అందరు వస్తారు. ఇది మర్చిపోతున్నారు ప్రస్తుతం. That's what we need to project is the equality, not in terms of the way externally you appear. It is the kind of qualities that you are going to show to others. How are you going to show that you are equal to men in what aspects? ఈక్వాలిటీ అంటే డ్రెస్ సెన్స్ లో అవసరం లేదు. వాట్ వీ నీడ్ ఇస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అబ్సల్యూట్లీ వర్త్ అక్కడే చూపెట్టాలన్నట్టు. సో ఇన్ మై స్కూల్ దేర్ ఆర్ సో మెనీ గర్ల్స్ స్టూడెంట్స్. సో వెన్ ఎవర్ ఐ మీట్ దెమ్, వాళ్ళు ఇక్కడ వచ్చాక చిన్న చిన్న టీనేజ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయి. సో లవ్ అఫైర్స్ లాగా, లేదంటే ఇలా టెక్నాలజీ ఇంపాక్ట్ లాగా. సో వెన్ ఐ కాల్ దెమ్, ఐ ఆస్క్ దెమ్, see if you look at me or if you look at your mother, they might be struggling for a lot of things. So what are you going to do in your future? You want to be restricted in one corner of a home, or you want to show others that you can do a lot of things. So we have a lot of women personalities who have done a lot of things. మన వరల్డ్ హిస్టరీ చూస్తే, ఇండియన్ హిస్టరీ చూస్తే చాలా మంది ఉన్నారు. ఇప్పుడు కూడా ఈవెన్ the district collector of Warangal is a lady. So we cannot. డ్రెస్సింగ్ స్టైల్ కూడా బాగుంటది. డ్రెస్ వేసుకుని, పంజాబ్ డ్రెస్ వేసుకుని, డిగ్నిటీగా కాటన్ డ్రెస్ వేసుకుంటూ. So it's about how you carry out yourself. What kind of what have you given to the society. So this is what I tell to my students, the girls who are there in the school, especially the high school students, because they are going to go out of the school and they are going to be a part of the society. First of all, మన పిల్లలు మనం పాటించాలంటే మనం కరెక్ట్ ఉండి మన డ్రెస్సింగ్ స్టైల్ మనం చేసుకుంటే దాన్ని బట్టి మన పిల్లలు ఫాలో అవుతారు. అబ్సల్యూట్లీ. వాళ్ళ నుంచి వాళ్ళ పిల్లలు, అంతేగాని మనమే కల్చర్ మర్చిపోయినప్పుడు మన పిల్లలు ఫాలో అవ్వాలని లేదు. And also as the repeatedly we say, some other time they might think about it. Adi inka dress sense okate, okay, we can tell that that's the freedom of a person. Kani freedom enta freedom aina, it's up to the limit cross cheyadu. So it's not just about the dressing sense. Dressing sense matram kaadu, it's also about the language that we use, the vulgarity which people communicate in the technology and communication aspect. That is also now open to the students. That is another burning issue. ఎక్కడి నుంచి నేర్చుకుంటున్నారు? ఎనీహౌ ఇట్స్ నాట్ విత్ ఇన్ ద ఫ్యామిలీ. సో దే ఆర్ పికింగ్ అప్ ఆల్ దీస్ వల్గర్ లాంగ్వేజ్ ఫ్రమ్ ద మీడియా. సో మీడియా ఇన్ ద సెన్స్ ఇట్స్ నాట్ దిస్ the commonly accepted media, it's from the social media. సో అక్కడ ఎందుకు పిల్లలకి ఓపెన్ ఉంది, అది పిల్లలకి చెప్పాలి, this is right, this is wrong. When you reach a particular age, when you know what is right and wrong, I'm going to give you.
So, if you ask me, my children also sometimes, they ask, why can't we use? No, I don't give mobile phone to my son who's in 6th standard. I don't give. So he will also be like, some of my friends are having a mobile phone. Why are you not going to give me? So what I tell is, see, now your age is not to understand what is right and what is wrong. You want to watch, any important video, you put it in the TV and watch. ప్రస్తుతం ఉన్న కాలంలో ఒక ఆడపిల్ల బయటకు వెళ్ళి ఇంటికి వస్తారా మళ్ళీ అనే సిచ్యువేషన్ వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఉండే కల్చరా, మరి వాళ్ళు ఉండే ఫ్రెండ్సా, లేకపోతే ఎట్లా అన్నది తెలియదు. అటు పిల్లల అబ్బాయిలో కానీ అమ్మాయిలో కానీ కల్చర్ మారిపోయింది. మనం చూడకూడని ఘోరాలన్నీ చూస్తున్నాం. సో దానికి కూడా ఇవన్నీ కారణం ఉంటారా? ఇప్పుడు ద కైండ్ ఆఫ్ డిఫరెన్సియేషన్ అమంగ్ బాయ్స్ అండ్ గర్ల్స్ అట్లా చాలా ఫ్రీడమ్ వాళ్ళ మధ్యలో మాట్లాడడం ఇవి అన్ని సోషల్ మీడియాతో ఎక్కువ అయింది. సో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇస్ పీపుల్ డోంట్ నో హూమ్ దే ఆర్ కమ్యూనికేటింగ్ టు. వాళ్ళు ఐడెంటిఫై హైడ్ చేసుకొని, లేదంటే వాళ్ళు దే కెన్ ఈవెన్ ప్రిటెండ్ యాజ్ అన్ అదర్ పర్సన్, అండ్ దర్ వాజ్ అ లాట్ ఆఫ్ కమ్యూనికేషన్ విచ్ హ్యాపెన్స్ అమంగ్ డిఫరెంట్ పీపుల్. సో వీ డోంట్ నో ద ఏజ్ గ్రూప్ ఆఫ్ ద అదర్ పర్సన్. So what happens is like girls are being trapped by so many people due to such kind of interactions which happen in the social media platform. They kind of share their numbers, or might be the photos, and a lot of interactions happen. So this happens a lot among teenagers. So it is very important to understand what are the criminal activities which happen in the social space. In the name of equality, or in the name of getting to know others, or just to do enjoy your freedom, doing such things is not advisable. So this is what we tell the students of our school also. Such kind of counseling sessions happen wherein we tell the students that you don't use the media because you don't know whom you are interacting to. You don't know what are the consequences which will happen from this, because nothing is safe in the cyberspace. So the schools have to take this challenge, and also they have to make it sure that the students, we can't even say not just the boys or girls, we should take it up as a responsibility of the school to counsel the students on and off with regards to such kind of criminal activities which happen in the cyberspace. అలానే ఇప్పుడున్న జనరేషన్ పిల్లలకు కానివ్వండి, స్టూడెంట్స్ కానివ్వండి, యాజ్ ఏ ప్రిన్సిపల్ గా మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు? So what message, if you ask me, what I have to share to the students, or the children of the next generation or this generation, would be, never forget your roots. Without roots, there are no fruits. We have to know about our culture, about the civilization, what our parents have taught us. The first lesson should be from home. First, you should respect your parents, you should respect your siblings, you should respect your grandparents, you should help them, you should take support from them. The love and compassion which happens within a family, we cannot replace this. So when you will give and take good things from your family, rest everything will be set. After that comes your school. Respect your teachers, be good to your friends, learn good things. So the society around is not that good as we think. There are a lot of ugly aspects to it. So if you listen to your parents, because your age is young, you don't know what is right and what is wrong. If you listen to your parents, they will tell you, teachers will tell you what is right and what is wrong. So please go with them by now. When you grow up, we are all ready to listen to you. So this is what I have to tell to all the children of this generation. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. విన్నారు కదా మేడం గారి మాటలు. అయితే మనం రెస్పెక్ట్ ఇవ్వాలి, తీసుకోవాలి. కల్చర్ అయితే అందరూ మర్చిపోతున్నారు ప్రస్తుతం ఉన్న కాలంలో. మనం ఆ పెద్దవాళ్ళు ఎవరైనా కనిపించినప్పుడు కాలు మొక్కడానికి కూడా, అరే నా బిడ్డ ఏంటి, నా కొడుకు కాలు మొక్కుడేంటి, అది కాదు. అక్కడ వాళ్ళ ఏజ్, వాళ్ళ దగ్గర మనం తలంచడంలో తప్పేం లేదు. ఫస్ట్ ఆ ఫీలింగ్ అనేది తీసేసి ప్రతి ఒక్కళ్ళు రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకొని మనం వాళ్ళకి నేర్పిస్తే ఆ మంచి అనేది ఎక్కడికి పోదండి, తిరిగి మనల్ని కాపాడుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మన పిల్లలకి మన కల్చర్ని అలవాటు చేయడం. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఇలాంటి ఎపిసోడ్ మీ ముందు తీసుకొస్తుంది NSR న్యూస్.